ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. గ్రహింపకున్నావా, చూశాననుకుంటూనే తెరువాలేకున్నావా. దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా. త్రోవను జాడ విడచి కుడి ఎడమకు తప్పావా. పాపచ్చలతో క్రీస్తుని మరిచావా. తన గాయములను రేపుటకు కారకుడై ఉన్నావా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. ఎంతమంది నిజంగా నిలబడుతున్నారు దేవుని కొరకు? ఈ లోకాన్ని చూడకుండా, లోక కార్యాలు చూడకుండా క్రీస్తు కొరకు నిజంగా నిలబడేవారు, అంతవరకు నిలబడేవారు మాత్రమే పరలోకానికి వెళ్తామండి. శోధనలు వస్తున్నాయని పడిపోతాం, పాపం చూసి పాపంలో పడిపోతాం. ఇలాంటి జీవితం జీవించేవారు నరకానికే వెళ్తాం. ఇక్కడ అంతవరకు నమ్మకంగా మన పయనం యేసు వైపు పెట్టి ప్రేమ విశ్వాసం కలిగి, నిన్న వాక్యం విన్నాం కదా, ప్రేమ విశ్వాసంతో ముందుకు నడవాలన్నమాట. ఇంకొకసారి అనుభవిస్తూ పాడదామండి. శోధనలో పోరాటంతో సరిపెట్టకు నీ పయనం. కష్ట నష్టాలను సాకులు తప్పించవు నీ గమ్యం. పాదార్పణమందే బంధు సుఖమెరుగకు అది శూన్యం. ప్రేమ విశ్వాసముతోటే నడిచేది నీ జీవితం. నీ పరుగును కడమొట్టించు, నీదే మంచి పోరాటం. పరభాగ్యమును పొంద ప్రకటించుము యేసుని వాక్యం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో
నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. నా బైబిల్ నేను చదువుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే చదువుతున్నప్పుడే దేవుడు మాట్లాడతాడు. మీరు కూడా మీ బైబిల్ తీసి చదువుతుంటే నేను చెప్పేదానికంటే ఎక్కువ మీకు దేవుడు నేరుగా చెప్తాడు. బైబిలు ప్రింటెడ్ బుక్ కాదు, ఇది పరిశుద్ధాత్మని ప్రేరేపణతో వ్రాయబడిన దేవుని మాటలు. ఎఫెసులో ఉన్న సంఘంపు దూతకు ఇలాగూ వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఈ లోకంలో మనుషులు మన క్రియలు ఒకవేళ కొంత మట్టుకు ఎరుగుదరేమో, కానీ మన కష్టం ఎవరికీ తెలియదు. తల్లిదండ్రులు ఇవాళ మీ బిడ్డలను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డారో మీ బిడ్డలకు తెలుసా? తెలీదు. ఊహ తెలిసినప్పటి నుంచి కొంతమంది తెలియవచ్చు, కానీ బిడ్డలకు ఊహ తెలియక ముందు కూడా ఆ పసిబిడ్డలను పెట్టుకొని మీరు ఎన్ని తిప్పలు పడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో, ఎలాగూ హాస్పిటల్ వెంబడి తిరిగారో, ఎలాగూ దేవుని సందులో పెట్టి ఆ బిడ్డల కోసం మొరబెట్టారో, ఎలాగూ వారి అవసరతలు తీర్చడం కోసం చెమట కార్చారో వారికి తెలియదు. తెలుసుంటే ఏ బిడ్డ తల్లిదండ్రుల్ని విడవడో. తల్లిదండ్రులు లేని అనాథాశ్రయాల కంటే తల్లిదండ్రులు ఉండి కూడా చేరదీయని పిల్లల వలన వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. నిన్ను కన్న తల్లిని తండ్రిని మరువకుము, వారిని ఘనపరచమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదం కావాలంటే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటుంటే ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల్ని నీవు వారి వృద్ధాప్యంలో కూడా ప్రేమించాలి. వారు రిటైర్ అయిన తర్వాత వారి వల్ల నీకు ఎటువంటి ఆదాయం లేకపోయినా, అవసరత లేకపోయినా నువ్వు ప్రేమించాలి. ఎంతమంది అలా ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులను ప్రేమించే వారికి దీర్ఘాయుషు ఉంటుంది. నా తల్లిదండ్రులను నేను విడిచిపెట్టాను, కానీ నా తల్లిదండ్రుల్ని నేను ఎప్పుడూ ఘనపరిచాను. వారి వృద్ధాప్యంలో వారిని నా దగ్గర తెచ్చిపెట్టుకున్నాను. వారికి కావలసిన పరిచర్య నేను చేయగలిగింది చేశాను. ఎంత సేవ ఉన్నా, ఎన్ని బాధ్యతలున్నా తల్లిదండ్రుల సమయం తల్లిదండ్రులకి ఇవ్వాలి. బిడ్డలకు ఖర్చు పెట్టవలసిన సమయం బిడ్డలకు ఖర్చు పెట్టాలి. నా 3 బిడ్డలతో సమయం గడిపాను. కుదరనప్పుడు వెంట తీసుకొని వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్తే అక్కడికి. కాబట్టి ఇంత వయసు వచ్చిన నా బిడ్డలు నా దగ్గరే ఉన్నారు, నాతోటే ఉన్నారు. అంటే నేను ఒక చోట లేవు, కానీ మనసు కలిసి ఉంది. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కూడా అదే. దేవుని కొరకు ఎన్నో పనులు చేస్తున్నాము అని ఆశపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ దేవుని కోసం చాలా పనులు పెట్టుకుంది ఒక ఆమె పేరు తెలుసా మీకు? మార్త. ఆయన కోసం ఎన్ని కూరలు చేయాలా, ఎన్ని వంటకాలు చేయాలా అని ప్రభువును పిలిచి, విందుకు పిలిచి కూర్చుండబెట్టి ఆయన కోసమే ప్రయాసపడుతుంది. భలే ఉన్నాయమ్మా నువ్వు చేసిన కూరలన్నీ, కొంచెం క్యారేజీలో పెట్టి అన్నాడా? నేను అక్కడికి వచ్చినప్పుడల్లా నువ్వే చేయాలమ్మా వంట అన్నాడా? ఆమెతో వచ్చి చెల్లి మీద చిరాకు పడుతుంటే, వెళ్ళమ్మా మీ అక్కొక్కతే కష్టపడుతుంటే నువ్వు వెళ్ళావు అని చెప్పాడా? ఆమెతో ఏమన్నాడు? మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని, దేవుడికి కావాల్సిన పనులు కాదండి, ప్రార్థన కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ప్రార్థన కావాలి. నీ పిల్లల కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు అన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రార్థన చేశావు అన్నది ముఖ్యం.
నేను సేవలో పనిచేస్తున్నానండి, నేను సేవ చేస్తున్నానండి, నేనే సేవలో కెమెరాలన్నీ పెడుతున్నానండి, నేనే ఆడియో అంతా చూసుకుంటున్నానండి, నేనే కుర్చీలు వేస్తానండి, మేమే డబ్బులు లెక్కబెట్టే ట్రెషరర్మండి, మేము సేవ చేస్తున్నామండి, మేము ప్రసంగాలు చేస్తున్నామండి, మేము పాటలు పాడుతున్నామండి, మేము క్వైర్ మెంబర్స్ ఇవ్వండి, మేము యాక్టివ్ మెంబర్స్ ఇవ్వండి అని ఇవాళ చర్చెస్లో ఉన్న విశ్వాసులు చాలామంది ముమ్మరంగా సేవలో ఉన్నామనుకుంటున్నారు. అవును, నిజమే, నువ్వు నా కోసం కష్టపడుతున్నావు, అవును, నా కోసం నువ్వు శ్రమ పడుతున్నావు, నా కోసం ఏదో చేయాలని ప్రయాసపడుతున్నావు. నాకు తెలుసయ్యా నీ కష్టం, నాకు తెలుసమ్మా నీ కష్టం, నీ సహనము. కష్టం ఒకటే కాదు, ఏంటంటే నీ క్రియలు, ఆ క్రియలకున్న కష్టము, ఆ సహనము నేను ఎరుగుతాను. పాపం కొంతమంది చాలా సహనంగా ఉంటారు. కొంతమంది చర్చ్ మెంబర్స్ నేను చూస్తుంటాను, విశ్వాసాలు చూస్తుంటాను, వారిని పట్టించుకోకపోయినా, వారికి ఏటువంటి ప్రతిఫలం ఇవ్వకపోయినా, భలే చేసావయ్యా ఈ పని అని మెచ్చుకోకపోయినా, తాము ఇంకా బాగా చేయాలి దేవుని కోసం, ఇంకా బాగా బ్రతకాలి దేవుని కోసం అని కొంతమంది ఇంకా ఏదో చేయాలని ఆశ కలిగిన వారిగా ఉంటుంటారు. ఇంకా బాగా ప్రార్థన నేర్చుకోవాలి నేను, ఇంకా బాగా బైబిల్ చదవాలి నేను, ఇంకా దేవుని సమయానికి వెళ్ళాలి దేవుని మందిరానికి, ఇంకా దేవునికి ఇవ్వాలి నా కానుకలు అనే ఆశ కలిగిన వారు ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారిలో చాలామంది ఉన్నారు. దేవుని కోసం కష్టపడేవారు, దేవుని కోసం సహనముతో కనిపెట్టేవారు, దేవుని కొరకు పనిచేసేవారు. అందులో నేను ఒకడినే. 19వ సంవత్సరంలో ప్రారంభించిన పరిచర్య ఈ రోజు వరకు ఏ ఉరుకుతో, ఏ పరుగుతో, ఏ ఆసక్తితో నేను సేవ మొదలుపెట్టానో రూఢిగా నేను చెప్పగలను. అదే ఆశతో దేవుడి కొరకు పరుగులెడుతూనే ఉన్నాను, పనిచేస్తూనే ఉన్నాను. మేము కూడా చేస్తామా అంటారేమో అనుకుంటే, నేను చేస్తుంటే మేము కూర్చొని చూస్తామని చప్పట్లు కొడితే నాకేం ప్రయోజనం? ఆ దైవజనుడు అలా చేస్తుంటే, ఆ ఏజ్లో అలా చేస్తుంటే నేను కూడా చెయ్యాలి అనే స్ఫూర్తి మీకు రావాలని చెప్తున్నానే కానీ మీతో చప్పట్లు కొట్టించుకొని పొగడబడటానికి నేనేదో పైనుండి వచ్చిన ఒక పెద్ద గొప్ప శక్తనో లేక వ్యక్తనో నేను అనుకోవడానికి కాదండి. నువ్వు పరిగెత్తగలవు, నువ్వు పని చేయగలవు, నువ్వు దేవుని కోసం బ్రతకగలవు, నువ్వు కష్టపడగలవు, నీ చేతికి వచ్చిన పని కష్టపడి చేయగలవు. కానీ చాలామంది కంటి చూస్తున్నప్పుడు, యజమాని చూస్తున్నప్పుడు కాకుండా ఎవడో చూడకపోయినా పనిచేసేవాడే నిజమైన దాసుడు. పాస్టర్ గారు చూసినప్పుడు మాత్రం కళ్ళు మూసుకుంటారు కొంతమంది. అప్పుడు దాకా ఇటు చూస్తుంటారు. అందరు కళ్ళు మూసుకోండి అని పాస్టర్ గారు కళ్ళు తెరిచారు. ఎవరైనా చూస్తుంటే అప్పుడు తలకాయ చూపుతారు. అప్పుడు దాకా నిద్రపోయేవాళ్ళు ఏంటండి? ఎవరి కోసం అండి మన భక్తి? మీరు ఏదైనా ఎవరి కోసం అనేది చేయండి, కానీ భక్తి మాత్రం ఎవరి కోసం? అదే దేవుని కోసం. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు నీ సంగతి. నువ్వు కూర్చోవటం, నువ్వు లేవటం, నువ్వు నడక, నీ పడక అన్నీ తెలిగిన ప్రభు నేను ఎరుగుదును అంటున్నాడు. అందుకే ఎవరో చెప్పారు, మనకంటే చాలా సంగతులు మనకు తెలియవు, ఎవరైనా చెబితే తెలుస్తాయి. చెప్పినోళ్ళు సరిగా చెప్పకపోతే ఒకరి మీద తప్పుడు అభిప్రాయం మనకు కలుగుద్ది. నేను 51 సంవత్సరాల్లో నేర్చుకుంది ఏంటంటే, ఒక వ్యక్తిని గురించి ఎవరైనా ఏదన్నా చెబితే ఆ అభిప్రాయాన్ని నా మనసులో ఉంచుకోను, అది నమ్మను. నేను ఎప్పుడు నమ్ముతానంటే నేరుగా ఆ వ్యక్తిని పిలిపించి అతన్ని పరిశీలించి అతనితో మాట్లాడి అవునా కాదా తెలుసుకొని కానీ తీర్పు తీర్చను. మనం చాలాసార్లు మన సంగతి ఎవరికీ తెలియదండి. పై వేషాన్ని చూస్తారు వాళ్ళు. మన బాధ తెలియదు, మన సహనం తెలియదు, మన ఓర్పు తెలియదు, మన కష్టం తెలియదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీ జీవితంలో మీ కష్టాన్ని ఎరిగిన ప్రభు ఉన్నాడు, కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు. నేను పడ్డ కష్టము కొరకు ఎలాంటి ప్రతిఫలాలు ఇస్తున్నాడో ఇలాంటి సమయాలలో కొంచెం కొంచెం తెలుస్తూ ఉంది నాకు.
ఇదంతా వృధా, ఎందుకు ఇన్ని రోజులు సోషల్ మీడియా ఇస్తున్నాం, ఇంకా అందరూ మానేశారు కదా, పాత ఇచ్చేయచ్చు కదా అనుకుంటున్న సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఏ రోజుకు ఆ రోజు తాజాగా మన్నా కురిపించాడు ఆకాశం నుండి. ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంది కాదండి, మూటగట్టిన సర్దికూడు కాదు, ఓవెన్లో పెట్టినటువంటి వేడి చేసింది ప్రసంగాలు కాదు. ఏ రోజుకు ఆ రోజు దేవుడిచ్చిన సందేశాన్ని కనిపెట్టి ప్రజలకు అందిస్తే అది వారి జీవితాలను ఉత్తేజపరుస్తుంది, నూతనపరుస్తుంది, ఆరోగ్యవంతులుగా చేస్తుంది. కరెక్ట్గా నా సంగతే మాట్లాడారు. నా హృదయ స్థితే దొరికిందంటే నేనేమన్నా జ్యోతిష్కుడినా, లేకపోతే గొప్ప మీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడినా? ఆయన ఎరిగిన వాడు గనుక ఈరోజు ఈ మాట నీ కోసం, నేను ఒక వ్యక్తి కోసం సిద్ధపరిచానని ప్రభు ఇచ్చిన మాటలు చెబుతున్నప్పుడు ఈ క్రియ జరుగుతున్నాయి. నీ సహనము నేను ఎరుగుదును, నీ కష్టము నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలు కాకయ్య తమ అపోస్తలని వారిని పరీక్షించి అబద్ధికులను నీవు కనుగొంటివని నేను ఎరుగుదును. సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అంతే సరిపోదండి, అంతటితో సరిపోదు. అలయక పరిగెత్తెదరు, సమ్మసల్లక సాగిపోదరు. అబ్బా భలే సేవ చేస్తున్నారు జైపాల్ గారు అని మీరందరూ నాకు సర్టిఫికెట్ ఇస్తే సరిపోదు. అది దేవుడు కూడా చూస్తూనే ఉన్నాడు. పరిగెత్తి చేసే సేవ కంగారు పడే సేవ కాదు. ఇవాళ నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక పేపర్లో ప్రింట్ చేసి పెట్టుకున్నానండి. ఒక్కొక్క వాగ్దానం మీద ఆధారపడే ఈ పరిచర్య అంతా జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి దేవుడు ఇచ్చాడో ఆ యొక్క వాగ్దానాలన్నిటిని బట్టే ఇవాళ ఈ రీతిగా అంచెలంచెలుగా 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున నీ పాపములు నీ దోషములు క్షమించున్నానని నాకు రక్షణ వాగ్దానం ఇచ్చాడు. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున రక్షించబడ్డాను నేను. అదే సంవత్సరం 1977 సంవత్సరం జూలై 15వ తారీఖున నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును, నిన్ను పరిశుద్ధపరిచాను, జనములకు ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాను అని ప్రభువు నన్ను తన సేవకు పిలిచాడన్న వాగ్దానం ఇచ్చినప్పుడు వెంటనే దేవునికి లోబడ్డానంటే, అంటే రక్షించబడ్డ కొన్ని నెలలలోనే ప్రభువు పిలుపుని ఎరిగిన వెంటనే ఈ లోకంలో ఉన్న విద్యాభ్యాసాలు, భవిష్యత్తుల గురించిన భయం అన్నీ వదిలిపెట్టేసి కాకినాడలో ఉన్న నేను, ఆ రోజుల్లో మెడ్రాస్ అనేవాళ్ళు, ఇప్పుడు అందరికీ తెలిసింది, ఇప్పుడు టీవీలు వచ్చాక, అప్పుడు టీవీలు ఉండేవి కావు, భాష తెలియదు అసలే, అరవగాలు అనేవాళ్ళు, కసాపిసా 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 మాట్లాడతారు. అక్కడికి పోయి అక్కడ పడితే నాకు దిక్కు తోచలేదు, అన్నీ వదిలిపెట్టాను. మా నాన్న ఒక ఇంజనీరు, లగ్జూరియస్గా పెరిగాను. చిన్నప్పుడే కారుల్లో జీపుల్లో తిరిగాం. ఇంట్లో జవాన్లు ఉండేవారు పనులు చేసి పెడతానికి, బాగా వండి పెట్టేది మా అమ్మ. కోళ్ళు, కుక్కలు తింటగా, చేపలు, రొయ్యలు బాగా తిని బాగా ఉన్నవాడిని. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ తమిళనాడులో ఇంతింతలా గింజలు ఉప్పుడు బియ్యం, పుచ్చిపోయిన వంకాయల కూర, గొంతులో ఏలు పెట్టుకున్న దిగని ఉప్మా. 3 రోజులు తినలేక నేను తిన్నన్నా, నేను వెళ్ళిపోతానన్నా. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నా సొత్తు, నేను పిలుచుకున్నా. ఎక్కడ పడుకోవాలి? నా రూమ్ ఏది? రూము లేదు, గీము లేదు, రేకు చెట్లో చాపేసుకొని పడుకో. చాపేది? తెచ్చుకోలేదా నువ్వు అని అడిగాడు. నాకెందుకు చాప తెచ్చుకోవాలంటే, మరి బెడ్రూమ్ ఇస్తారేమో, బైబిల్ కాలేజ్ అంటే బెడ్ ఇస్తారేమో, టేబుల్ ఇస్తారేమో, అంతే. ఆ తెచ్చుకున్న దుప్పటేసుకొని కిందే పడుకున్నా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరములు అదే తిండి తిన్నా. అందుకే ఇంత స్ట్రాంగ్ ఉన్నా. నో మజ్జిగ, నో పెరుగు, నో నెయ్యి, నో నాన్ వెజ్, వంకాయల్లో ఉన్న పుచ్చిపోయిన పురుగులు తప్ప. దేవుని యందు శక్తి. అన్ని పనులు చేయడానికి సిద్ధపడి పని చేస్తున్నప్పుడు, ప్రభా ఏంటి నన్ను పనులు చేయడానికి పిలిచావా? ఈ తిప్పలు పడుతుంటే సేవకు పిలిచావు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది. ఏంటి నా సంగతి? వెళ్ళు, రోడ్ల మీదకి వెళ్ళి చెప్పు వాక్యం, సరసాల్లోకి వెళ్ళి చెప్పు, హాస్పిటల్కి వెళ్ళి చెప్పు, పార్కుల్లోకి వెళ్ళి చెప్పు.
ఎక్కడ మన తెలుగోళ్ళు ఎతకాలి అక్కడ, మళ్ళీ తమిళనాడు కదా అది, ఎక్కడ పోయి చెప్తారు, కుదరదు. తెలుగోళ్ళు ఉన్న ఏరియాలు ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి సేవ ప్రారంభిస్తే రక్షించబడ్డ ఆత్మలే ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళ. అప్పుడు రక్షించబడ్డ వాళ్ళు ఇప్పటిదాకా నమ్మకంగా ఉన్నారు. ఈ సంఘం, మా సంఘంలో చెన్నైలో దేవుని ప్రణాళికలో ఉన్న వారందరినీ ఏరుకున్న తర్వాత 1980వ సంవత్సరంలో అప్పుడు వాగ్దానం ఇచ్చాడు. ఇబ్బంది గల వారి యొద్దకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరూ అతని యొద్ద కూడి రాగా అతడు వారికి అధిపతి ఆయను. అతనికి ఎక్కువ తక్కువ 400 మంది ఉండిరి. అదండి నా సంఘం. ఎవరంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులు చేసుకున్నోళ్ళు, అసమాధానంగా ఉన్నోళ్ళు నీ దగ్గరకు వస్తారు. నువ్వు వాళ్ళకి నాయకుడిగా ఉండు అని ఆ రోజు దావీదుకి ఇచ్చిన వాగ్దానం. రాజును చేస్తానని అభిషేకించి ఇలాంటి వాళ్ళందరిని అప్పచెప్పాడు ఆ దావీదుకి. ఇలాంటి వాళ్ళని నేను ఎందుకు చేస్తాను, నన్ను రాజుని చేస్తానన్నావు కదా అని ఉంటే దావీదు రాజు బైబిల్లో ఉండుండేవాడు కాదండి. అందులో నమ్మకంగా ఉంటే దేవుడు తగిన సమయంలో ఉన్నత స్థితికి హెచ్చించాడు. ఆత్మల కోసం విజ్ఞాపన చేయటం అప్పుడే నేర్చుకున్నాను నేను. 4 స్థలాల్లో 400 మందిని సంపాదించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది చాలులే, తృప్తిగా ఉంది ఈ సేవ అనుకుంటే దేవుడు మరొక వాగ్దానం ఇచ్చాడు. నన్ను గురించి సమాచారం విననట్టు, నా మహిమను చూడనట్టు దూరదీపవాసుల యొద్దకు నిన్ను పంపెదను. వారు జనులలో నా మహిమను ప్రకటించెదరు. నిన్ను దూరదీపవాసుల దగ్గరికి పంపిస్తాను, నా నామాన్ని వినని వారి దగ్గరికి పంపిస్తాను. అంటే ఏంటో అనుకున్నాను. ఆ తమిళనాడులో నీలగిరి కొండల్లో ఉన్న కొండ జాతుల వాళ్ళ దగ్గరికి దేవుడు నన్ను పంపించాడు. అక్కడ 2 సంవత్సరాలు వారి మధ్యలోనే ఉండి కొండలు ఎక్కుతూ 10-15 గంటలు ఎక్కాలి, కొండ ఎక్కాలి. నేరుగా ఎక్కి అక్కడ 20 మంది 10 మంది గుడిసెలు ఉంటాయి, చిన్నవి, 4 అడుగులు ఎత్తు 4 అడుగులు వెడల్పు. అక్కడున్న 10 మందికి వాక్యం చెప్పటం. చీకటి పడకముందు మళ్ళీ విడిదికి చేరటం. ఒక రేకుల షెడ్ ఉండేది అక్కడికి రావటం. ఎందుకంటే చీకటి పడితే ఎలుగుబంట్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి. అరణ్యంలో కీకారణ్యం, కాలి బాట ఎత్తుక్కొని వెళ్ళాలి. అక్కడ దేవుని కృపలో 2 సంవత్సరాలు అక్కడ 40 ఊర్లు, కుగ్రామాలు, చిన్న గ్రామాలు, ప్రభుత్వం వారు లెక్కల గట్టని గ్రామాలకు వెళ్ళి ఆత్మలను సంపాదించడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ ఇరులా వాళ్ళు అనాగరికులు, బయట ప్రపంచంతో సంబంధం లేని వారు, తమకు తాము నాశనం చేసుకుంటూ ఆ పొగాకులు తింటూ, స్మోకింగ్ చేస్తూ, కళ్ళులు తాగుతూ, వారికి ఏ విధమైనటువంటి జ్ఞానం లేని స్థితిలో ఉన్నవారు సువార్తను ప్రకటించినప్పుడు రక్షించబడ్డారండి. ఎప్పుడు చూసినా వక్కలాకులు నములుతూ ఉంటారు. అందరి పళ్ళు అరిగిపోయి ఎర్రగా ఉంటాయి. ఒక ఆమె ఒకరోజు వచ్చి, ఇంక మూచి పాతీங்களா, తమిళ్లో வந்துச்சு, அது தமிழ்காரங்க, அவங்க தமிழில் தான் ప్రసంగం பண்ணேன். అప్పుడు తమిళ్లోనే ప్రసంగం చేశా. చూడండి అని ఇటు చూపిస్తుంది నోరు. ఏమైంది, పళ్ళు వెళ్ళాయిచ్చి పరగా, పళ్ళు తెల్లగా అయిపోయినాయి చూడండి. ఒక్కలాకలు నేను ప్రార్థన చేసుకొని మానేశాను. ఒక సమయం వచ్చేటప్పటికి ఆ ఊరిలో ఉన్న యవ్వనస్తులు మారారండి. ఇంచుమించు 10 సంవత్సరాలు మేము చెన్నై వచ్చిన తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చేవాళ్ళం. కానీ ఈరోజు వెళ్ళనవసరం లేకుండా అక్కడ ఆ రోజుల్లో మారిన యవ్వనస్తులు వారి జాతి వారికి వాళ్లే సేవకులుగా మారారు. ఊర్లన్నీ ప్రభువుని నమ్ముకున్నాయి. ఊరంటే 20 మంది 30 మందే, కానీ ఆ కొండ జాతుల వాళ్ళు ప్రభువుని ఎరిగి ఉన్నారు. ఇది భలే ఉంది మిషనరీ సేవ అనుకుంటుంటే అక్కడి నుంచి ఒక్క తన్ను తన్నాడు దేవుడు నన్ను. 30 ఏళ్ళు వయసు వచ్చింది అప్పటికి నాకు. ఒక్క తన్ను తన్నాడు. మా నాన్న పెళ్లి చేయాలన్నాడు. పెళ్లి చేయాలంటే ఎవరిని చేసుకోవాలి? లవ్ మ్యారేజ్లు అవన్నీ లేవు. వాగ్దానం అడిగాను, ప్రభువా నా వివాహం విషయంలో ఏం చేయమంటావంటే, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అవుదురు. ప్రభువుని నమ్మండి, ఆయన సేవకులను నమ్మండి. మా నాన్న చూపించిన వివాహం, దైవజనులు చూపించిన వివాహం దేవుని చిత్తంలో 1983వ సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖు ఆ సంవత్సరంలోగా పెళ్లి చేస్తాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇంకేం చేస్తాడులే అనుకుంటుంటే 28వ తారీఖు పెళ్ళి అయిపోయింది. 30వ తారీఖు కొత్త సంవత్సరం వచ్చేసింది. మళ్ళీ 31వ తారీఖు. అంతగా దేవుడు నమ్మకస్తుడు. తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ తమిళనాడు వెళ్ళమంటావా ప్రభువా
ఏం చేయమంటావు నన్ను? ఇప్పుడు 10 సంవత్సరాలు ట్రైనింగ్ అయింది, మినిస్ట్రీ అయింది, ఏం చేయాలి అని అడిగినప్పుడు 1983వ సంవత్సరంలో పెళ్ళైన 17వ రోజు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ ఒక ప్రత్యేకమైన సేవను ప్రారంభించి, అప్పటి వరకు సేవకుల పిలుపుతో, సేవకుల ఆధ్వర్యంలో, సేవకులకి అకౌంటబిలిటీగా, సేవకులకి జవాబుదారీగా వాళ్ళు చెప్పినట్టు వింటూ సేవ చేశాను. అప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, వివాహం అయిన తర్వాత బ్యాచిలర్గా నువ్వు సొంత సేవ ప్రారంభించడం కుదరదు, నీకు ఒక బ్రాండ్ ఉండాలంటే నీవు వివాహితుడిగా ఉండాలి, శోధనలో ప్రవేశించకూడనట్లుగా. యవనస్తులు పులిపిట్ ఎక్కితే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ మా అమ్మాయిని ఇస్తాం, ఈ పాస్టర్ గారికి మా అమ్మాయిని ఇస్తాం అనరా. నాకు పెళ్ళి అయిపోయిందంటే ఇక నువ్వేమిస్తావు, నువ్వు ఇచ్చిన తీసుకునేవాడు ఎవడో. చాలామంది యవనస్తులు ఇవాళ వెలుగులోకి వచ్చేస్తున్నారు, కానీ వివాహం అనేది ఒక బ్రాండ్ అండి. 30 సంవత్సరాలప్పుడు యోసేపును బయటికి తీసుకొచ్చి వివాహం చేసి ఐగుప్తు దేశంలో ఉన్నత స్థానానికి పెట్టారు. యేసు ప్రభు 30 సంవత్సరాల దాకా దాక్కొని ఎక్కడో అజ్ఞానంగా ఉండి 30 సంవత్సరాలు బయటకు వచ్చి బాప్తీసం పొంది సేవలో బహిరంగంగా పరిచర్య చేశాడు. దావీదు 30 సంవత్సరాల వరకు పోరాడి శత్రువులతో పోరాడి జయించి 30 సంవత్సరాల వయసు అప్పుడే యెరూషలేములో చక్రవర్తిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. యవనస్తులారా, సేవ చేయండి, దేవుడికి స్తోత్రం, కానీ నాయకత్వం పాటించకండి 30 ఏళ్ళు వచ్చే వరకు. కనీసం మీ వివాహం జరిగి మిమ్మల్ని దేవుడు స్థిరపరిచే వరకు, ముఖ్యంగా దేవుని చిత్తములో సేవ చేయాలి. చాలామంది యవనస్తులు ఉద్రేకంతో సేవ చేస్తామని ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదేదో చేసేద్దాం అనుకుంటున్నారు, అనవసరమైనటువంటి చిక్కుల్లో పడుతున్నారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఇదిగో జనములకు సాక్షిగా అతడు నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను నేను నిన్నొక అధిపతిగా నాయకుడిగా చేస్తాను వాగ్దానం ఇచ్చినప్పుడు, ఒక చిన్న గుడిసె అద్దెకు తీసుకొని ఒక చిన్న పల్లెటూరు ప్రభు చూపించిన స్థలంలో 83వ సంవత్సరంలో 10 సంవత్సరాలు సేవ చేసి అనేక ఆత్మలు సంపాదించిన తర్వాత మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళమంటే మెడ్రాసులో బతికొచ్చినోడికి ఎలా కుదురుద్దండి? అది పశ్చిమ గోదావరి జిల్లాలో పక్క పల్లెటూరు, 700 ఇల్లు కూడా ఉండవు ఆ ఊరిలో. ఆ ఊరు చూపిస్తే ఆ ఊరిలో కుల పట్టింపులు, ఎవరు ఇల్లుకి అద్దెకి ఇవ్వనంటే, ఒక గుడిసె దెయ్యాల గుడిసింది కావాలంటే తీసుకోమంటే, దెయ్యాలంటే మాకు భయం లేవులేండి అని ప్రార్థన చేసుకొని ఆ దెయ్యాల గుడిసెలో మా వివాహమైన 15వ రోజు నా భార్య కూడా విశ్వాసి కాబట్టి, రక్షించబడిన వ్యక్తి, ఆత్మలో భారం కలిగిన వ్యక్తి కాబట్టి నాతో సహకరించింది. లేకపోతే పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు 17వ రోజు గుడిసెలోకి వెళ్తారా, పల్లెటూరుకి వెళ్తారా, హానిమూన్కి వెళ్తారు ఎక్కడికన్నా. కానీ దేవుని కోసం పడ్డ శ్రమ నేను వివరించలేను ఇప్పుడు. కానీ 4 సంవత్సరాలు అక్కడ నన్ను ఉంచాడండి. మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న అన్ని కుగ్రామాలకి వెళ్ళడానికి, అన్ని చర్చెస్లో ప్రసంగం చేయడానికి దేవుడి ప్రణాళిక అది ఉంది. ఎందుకు అక్కడ తీసుకెళ్ళి నాకు అర్థం కాల. ఉన్నది బేస్ అది, కానీ చేసిన సేవ విస్తారమైన సేవ నాతో ప్రభు చేయించాడు. అప్పుడు జరిగిన యూత్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఇవాళ ఆ యూత్ మీటింగ్స్ అయిన వాళ్ళందరూ 90%, మోర్ దాన్ 90% ఇవాళ సేవకులుగా ఉన్నారు, టీవీ ప్రీచర్స్గా ఉన్నారు, పాస్టర్స్గా ఉన్నారంటే ఆ రోజు నన్ను అక్కడ పంపింది ఆ యువకులను తన సేవలో ఏర్పరచుకోవడానికని ఈ రోజు నాకు అర్థమవుతుంది. వాగ్దానాలు నమ్మందే, వాగ్దానాలు పట్టుకుందే నేను ముందుకు సాగలేదని ప్రతిదీ. తర్వాత గో బ్యాక్ టు చెన్నై అన్నాడు, గో బ్యాక్ టు బేతేల్ అన్నట్టు మళ్ళీ తిరిగి చెన్నై రావటం వల్ల మరింత విస్తారమైన ఇటు చిత్తూరు జిల్లా, ఇటు నెల్లూరు జిల్లా, ఇంకా ఎక్కడెక్కడ మిగిలిపోయిందో ఆ ప్రాంతాలన్నిటినీ తిరగటానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత రేడియో సేవ ఇచ్చినప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. కల్వరి ప్రతిధ్వని అనేది రేడియో ప్రోగ్రాం పేరండి. అది 20 సంవత్సరాలు ఫీబా రేడియో ద్వారా రేడియో పరిచర్య చేయడానికి. ఈ రోజుకి కొంతమంది మనం తెనాల్లో మీటింగ్ పెడితే కొంతమంది వృద్ధురాండ్రు వచ్చి, అయ్యా ఆ రోజుల్లో రేడియోలో వింటుండే వాళ్ళమి, ఆ తర్వాత టీవీలో విన్నాము, ఇప్పుడు నేరుగా చూస్తున్నామని చెప్పినప్పుడు రేడియోలో 10 నిమిషాల ప్రసంగం విని కూడా మారతారా? 10 నిమిషాల ప్రసంగం కూడా మనిషి కనపడకపోయినా స్వరం మాత్రం వినపడే దేవుని మాట హృదయాల్లో క్రియ జరిగిస్తుందా అన్నది ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. ఎంతోమంది రేడియో పరిచర్య ద్వారా రక్షించబడ్డారు. తర్వాత 2003లో టెలివిజన్ పరిచర్య ప్రారంభించిన సంగతి మీకు తెలిసిందే. ఈ రోజు వరకు అది కొనసాగుతూనే ఉన్నాయి. 2003 నుండి ఇప్పటి వరకు మా నెట్వర్క్లో ఉన్నాం మేము. అప్పుడు దేవుడు ఇచ్చాడు మా నెట్వర్క్లో. జాయిస్ మేరీ ఆఫ్ చేశారు, మీరు రండి అని వాళ్ళు పిలిచి అడ్వాన్స్ లేకుండా ఇచ్చి ఈ రోజు వరకు
ఛానల్స్ పేర్లు మారుతున్నాయి. మా మ్యూజిక్, మా ఉన్నాయి, మా మూవీసు, మా మూవీస్లో వస్తున్నాయి. ఇప్పుడు మా టీవీలో ఇచ్చాం మొదట్లో. కానీ దేవుని కృపలో అది కొనసాగుతూ ఉంది. మళ్ళీ శుభవార్తలు, ఆరాధనలు 3 సార్లు తెలుగులో, అదే కాకుండా ప్రతిరోజు హిందీలో, ప్రతిరోజు తమిళ్లో, మలయాళంలో, బెంగాలీ, ఒరియా భాషల్లో కూడా టీవీ ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉన్నాయి. ఈ రోజుకి టీవీ ప్రోగ్రాముల ప్రభావం మీలో చెప్పిన సాక్ష్యాలు. ప్రతి నెల కొన్ని లక్షలు బిల్స్ కట్టాలి టీవీ ప్రోగ్రామ్స్కి. ఛానల్స్ వారికి కట్టాలి. షూటింగులు, ఎడిటింగులు మేమే చేసుకుంటాం. మా సంఘంలో పుట్టి పెరిగినటువంటి యవనస్తులు ఉన్నారు, నాతో పాటు కలిసి పనిచేస్తారు. నేను కూడా పనిచేస్తాను. నా సొంత చేతులతో నేను ఇప్పటికీ పనిచేస్తానండి. ఇప్పటికీ రాత్రింబగళ్ళు దేవుని కోసం ఏదో ఒకటి చెయ్యాలి. దేవుని కోసం పనిచేసే సమయమే కానీ విశ్రాంతి ఇక్కడ కాదు. విశ్రాంతి ఎక్కడ? అక్కడ పరలోకంలో. నేనేమంటున్నానంటే, నేను ముగిస్తున్నానండి, నేనేమంటున్నానంటే, ఇంత సేవ చేశావు కదా అని నేను చెప్పుకోవటానికో, లేకపోతే ఇంత చేశాను కదా అని సాటిస్ఫై అవటానికో కాదు. కానీ దేవుడు నాతో అన్నాడు, జైపాల్ నాకు తెలుసు, జైపాల్ నాకు తెలుసు, నువ్వు నా పిలుపుకు లోబడ్డావని తెలుసు, నువ్వు కష్టపడ్డావని తెలుసు, సైకిళ్ళ మీద సేవ చేశావని తెలుసు, కొండలు ఎక్కి సేవ చేశావని తెలుసు, చెమటతో నీ బట్టలన్నీ తడిచిపోయిన సంగతులు ఎన్నో ఉన్నాయన్న సంగతి నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పుకోకర్లా గొప్ప. నువ్వు పస్తులున్న రోజులు ఎన్నో నాకు బాగా తెలుసు. డొక్కలు అంటుకుపోయేటట్టు పస్తులున్న రోజులు ఉన్నాయండి నా జీవితంలో. ఇప్పుడు కూడా పస్తులు ఉంటాను నేను. ఇప్పుడు కూడా తిండి కోసం కకృతి పడను. దేవుని పని ముందు, పని అయ్యాకే తిండి, పని అయ్యాకే నిద్ర, పని అయిన తర్వాతే కొద్ది తిన్నా, కొంచెం పడుకున్నా దేవుడు శక్తిని ఇస్తున్నాడు, దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. అయినా కూడా నేను మళ్ళీ అంటున్నాను, అవన్నీ నాకు తెలుసయ్యా, నీ సహనం నాకు తెలుసు. అయ్యగారికి చాలా సహనం, చాలా ఓపిక, విసుక్కోకుండా మా మాటలన్నీ వింటారు అని నువ్వేం చెప్పించుకోక్కర్లా వాళ్ళతో. నాకు తెలుసయ్యా. తెలీదా? దేవుని తెలీదా? దేవుని తెలీదా అండి? అన్నీ నాకు తెలుసు. ప్రసంగం నేను మీకు చెప్పటంలో నాకు చెప్పుకుంటున్నా. నాకు చెప్పుకుంటే మీకు కూడా తగులుతుందని. ఎందుకంటే దేవుని వాక్యం 2 అంచులా ఖడ్గం. చెప్పేవాడిని కొయ్యాలి, వినేవాడిని కొయ్యాలి. మీరు ఇంటా కూర్చొని అట్టా భలే నీకు చెప్పుకుంటున్నామని వెళ్ళిపోతే మీరు అట్టగా ఉండిపోతారు గుదిబండల్లాగా. గచ్చకాయలు ఉంటాయి చూసారా? గచ్చకాయ తెలుసా అండి? గచ్చకాయ తీసుకొచ్చి ఒకడంట దాన్ని పగలగొడదామని రాయి తీసుకొని టుష్ అనేటప్పటికి ఇది బొయ్యని పోయిందంట. మళ్ళీ పట్టుకొచ్చి ఇటు పోయిందంట. ఎన్ని దెబ్బలు కొట్టాడు, చెయ్యి నొప్పి పుట్టింది, కానీ ఏలు మీద కూడా కొట్టుకున్నాడు, కానీ దానికి మాత్రం ఒక దెబ్బ కూడా తగల్లా. ఏమన్నా గచ్చకాయలు ఉన్నారా ఇక్కడ? వాక్యం ఎవరి కోసం అండి? జాన్ వెస్లీ అనే భక్తుడిని, ఆంగ్ల దేశపు అపోస్తలుడని పిలువబడిన జాన్ వెస్లీని, అయ్యా మీరు మీటింగ్లు పెడుతుంటే అంతమంది జనం వచ్చేస్తున్నారు, మీరు స్వస్థతలు చేయరు, మీరు ప్రాస్పారిటీ గురించి చెప్పరు, ఏదో లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి చెప్పరు, మీరు బాగా కఠినంగానే స్పష్టంగానే వాక్యం చెప్తారు, ఆయన ఎందుకు వస్తున్నారు, ఏంటి ఆకర్షణ అని అడిగితే ఆయన అన్నాడంటే, ఎవరు నాకు కూడా అదే అర్థం కావట్లేదు. నేను బలిపీఠ మీద నిలబడి ప్రభా నన్ను కాల్చు అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నేను కాలిపోతుంటే వీళ్ళందరూ చూస్తానికి వస్తున్నారేమో, నేను కాలిపోతుంటే వీళ్ళందరూ చూస్తానికి వస్తున్నారేమో. కాలిపోయే మనిషి దగ్గరికి వెళ్ళావంటే నువ్వేమవుతావు? ఇట్లా అనుకో, కాలిపోయేవాడు చెయ్యి నీకు అంటుకోదు, మరి అంటుకుంటుంది ఎవరికన్నా? నేను కాలుతున్నా దేవుని కోసం, నేను వెలుగుతున్నా దేవుని కోసం, నేను ప్రజ్వలించాలని ఆశపడుతున్నా, ఈ మాటలు వింటున్న యవనస్తులు రోషం తెచ్చుకోవాలని ఆశపడుతున్నా. ఎవరినడా నీ జీవితాన్ని వృధాపరుచుకోకు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని సేవ అంటే ఏముంది అని భయపడిపోతారేంటండి? అదే మనుషులు మళ్ళీ అంటారు, వాళ్ళకేమయ్యో దేవుని సేవ చేస్తున్నారు, సూట్లు బూట్లు కార్లు ఉన్నాయి అంటారు. నువ్వు కూడా రా, నీకు ఇస్తాడు. అదే నేను రాను, నాకు మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, నాకు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం. అదేంటండి? దేవునికి సమర్పించుకొని చూస్తే ఇలా ఉంటారని నేను ఇలా ఉంటానండి. అందుకని దేవుణ్ణి సమర్పించుకుంటే భిక్షం ఎత్తుకోడండి. దేవుని చేతులకు అప్పచెప్పిన వాడికి లోకంలో ఉన్నతమైన స్థానం ఇస్తాడు, పరలోకంలో ఉన్నతమైన స్థానం ఇస్తాడు. నేను ఎరుగుదును నీ కష్టము, నీ శ్రమలు, నీ సహనము నాకు ఎరుగుదును. నువ్వు అలయలేదు జైపాల్, 51 సంవత్సరాల నుంచి సేవ చేశావు, నువ్వు అలసిపోకుండా ఉన్నావు, బాగా సేవ చేస్తున్నావు, చాలా చాలా సంతోషం. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది
ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసిన మారు మనసు పొందిన ఎడల ఏంటా తప్పు? ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు మోపవలసి ఉన్నది. ఏంటంట తప్పు? నీ పనులున్నాయి, నీ క్రియలున్నాయి, నీ సహనం ఉంది, నీ ప్రయాస ఉంది, నీ సేవ ఉంది, అంతా బాగుంది. కానీ ఏమి తక్కువైంది? ప్రేమ కూడా తక్కువ వల్ల. ఏ ప్రేమ లేదు? మొదటి ప్రేమ లేదు. అందుకే భయపడతాడు దేవునికి. దేవుని సేవను ప్రేమించి చెయ్యాలండి. లాభం కోసం చేయకూడదు, గొప్పల కోసం చేయకూడదు, స్వార్థం కోసం చేయకూడదు. దేవుని కోసం చేస్తే ఏదో వస్తుందేమో అనే దురాశతో చేయకూడదు. మనుషులు మెప్పుల కోసం కాదు. అమ్మ మిమ్మల్ని పెంచిందా? ఏంటంటే మాట్లాడరు. ఎన్నిసార్లు మీ ముక్కులు దుడుచుంటుంది, ఎన్నిసార్లు మిమ్మల్ని పెట్టి స్నానం చేయించుంటుంది, ఎన్నిసార్లు బతిమిలాడి మిమ్మల్ని తినిపించి ఉంటుంది. ఎంత సార్లు ఇవాళ వాషింగ్ మిషన్లు వచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఎన్ని బట్టలు. ఇప్పుడు డైపర్స్ వచ్చాయంట పిల్లలకి, అది వేసేసి అవతల పడేస్తారు. అప్పుడు అట్ట కాదు. మా చిన్నప్పుడు మా అమ్మగారు 8 మంది పిల్లలు, ఆ దుప్పట్లన్నీ ఉచ్చలు పోసేస్తారు వాళ్ళు. ఆ దుప్పట్లన్నీ గొంటకేసి బాధాలు. వాషింగ్ మిషన్లు ఎక్కడే? అరే దుప్పట్లు ఉతికి, వాళ్ళ బట్టలు ఉతికి, ఆ గుడ్డలు ఉతికి, ఆ పొతరంలో పిండేసి రుబ్బి, గారెలేసి, పుల్లా పిడక పెట్టి ఉఫ్ అని ఊది, వంటలు వండి 8 మంది పిల్లల్ని పెంచడానికి మా అమ్మ పడ్డ ప్రయాస ఆ దేవుని ప్రేమకు నమూనా అనుకుంటానండి నేను. మీ అమ్మగారు కూడా పడే ఉంటారు అలాగా. ఇప్పుడు 2 పిల్లలతో పడలేకపోతున్నామండి అంటున్నారు. పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు కదా. ఎలాగైనా సరే తల్లిదండ్రులు ప్రయాస పడకుండా మనం ఈ రీతిగా లేం. అమ్మ నీకు ఇచ్చినప్పుడు, నీకు పెట్టినప్పుడు, నిన్ను చూసుకుంటున్నప్పుడు నువ్వు ఎంత జీతం ఇస్తున్నావు? అమ్మకి ఎంత జీతం ఇస్తున్నావు చెప్పండి. పురుషులు చెప్పండి. నా పిల్లల్ని బాగా చూసుకో భార్య, నీకు నెల పట్టుచీర కొట్టు పెడతాను అంటాడు ఆయన. అందుకు అది చేస్తున్నామే. లేకపోతే పిల్లలు అంటారు కొంచెం, మమ్మీ నువ్వు నా కోసం చాలా కష్టపడుతున్నావు, నేను పెద్దోడిని అయ్యాక నీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు చేస్తాను అంటావు పిల్లోడు. ఇక్కడి నుంచి ఇక్కడికి కాదు కానీ ఉన్న గాజులు కూడా తీసుకెళ్ళి అమ్మి భార్యకి ఇచ్చుకున్నాడు అంటాడు. అమ్మది ఏది ఆశించకుండా దేంతో చేస్తాను చెప్పండి? ప్రేమతో. నాకు 50 ఏళ్ళప్పుడు యాక్సిడెంట్ అయితే మా అమ్మగారు అల్లాడిపోయి ఫోన్ చేసి, నానా నీ దెబ్బ తేలిందంట, నన్ను నిద్రపడటం లేదురా, ఎలా ఉన్నావయ్యా? అమ్మా ఏంటమ్మా, నేను 50 ఏళ్ళు పెద్ద ముసలోడిని అయిపోయాను, నువ్వు ఇంకా నా గురించి బాధపడతావేంటి? చిన్నపిల్లోడిని అయితే నువ్వు బాధపడవచ్చు, ఇప్పుడు ఎందుకు నేను బాగానే ఉన్నానులే, నాకు ఇక్కడ భార్య బిడ్డలు ఉన్నారు కదా, నువ్వు హాయిగా ఉండు వృద్ధాప్యంలో అంటే ఎలా పోద్దయ్యా నీ మీద ప్రేమ? అమ్మ ప్రేమ 50 ఏళ్ళు వచ్చినా పోదు. ప్రాణం పోయేటప్పుడు కూడా నా బిడ్డ అంటూనే ఉంటుంది కదండి అమ్మ. మరి యేసయ్య ప్రేమ, అమ్మ ప్రేమ అయినా పోద్దేమో, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను. యేసు ప్రభు మనల్ని అంత ప్రేమిస్తున్నాడంటే, ఒక మురికి గుంటలో వాసన కొట్టేటువంటి మురికోడిగా నువ్వు దేవుని ముందు నిలబెడితే వాసన కొడతావు, పోరా కడుక్కోండి రారా అంటాడు అనుకున్నారా? పందుల గబ్బు కొడుతున్నాడు అంటాడు తప్పిపోయిన కుమారుడు. పందులు తినే పొట్టుతో నీ కడుపు నెట్టుకుందాం అనుకున్నాడు. మాసిపోయిన గడ్డము బికారులాగా ఉన్నాడు. వాడు ఇంటికి వస్తుంటే రేయ్ పనికి మనలోడు వస్తున్నాడు రా తరిమే అన్నాడా? ఏం చేశాడండి? పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి వాసన కొట్టేవాడిని ముద్దెట్టుకుంటారా? ఆ వాసన తట్టుకున్నాడు. నాకు చాలామంది తాగుబోతులు నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, దయచేసి వేరేలా భావించండి, నేను తాగను. ఫ్రెండ్స్ అంటే ఆత్మలో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, తాగుబోతులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామని వస్తే, ఇంకో విచిత్రం ఏంటంటే తాగుబోతోడు చెప్పినంత మనస్ఫూర్తిగా తాగనోడు కూడా చెప్పడండి పాస్టర్ గారికి వందనాలు వదనాలన్నయ్యా అని మీదకి వచ్చేస్తాడు. ఉండయ్యాక వస్తా వందనాలు నా కోసం ప్రార్థన చేయవా
ఆ నోరు ఇప్పుతుంటే గుమా గుమా కొడతా ఉంటుంది. చీపా అంటే కుదరదు. ప్రభా నువ్వే రప్పించావు, ఈ తాగుబోతున్నాయినా విడుదల చెయ్యి అని సహనంతో ప్రేమతో ప్రార్థన చేస్తే ఇవాళ అదే తాగుబోతులు మారి భార్యను బిడ్డలను కుటుంబాలను కట్టుకొని బైబిళ్ళు పట్టుకొని దేవుని మందిరానికి వచ్చే దేవుని బిడ్డలుగా మారిపోయారండి. మన ప్రభువు మనల్ని అలా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఇతరులను అలా ప్రేమించాలి. సాధారణంగా ఆ పరిచయులాగా ఈమె వత్తో ఇది పాపాత్మురాలు, ఇది ఎందుకు నా ఇంట్లోకి వచ్చింది, ఇది ఎందుకు ఆయన పాదాలు పెట్టుకుంటుంది అన్నాడు చూసారా. అలాగే చాలామంది దేవుని సేవకులు అనబడేవారు, విశ్వాసాలు అనబడేవారు పాపంలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు, తప్పులో పడ్డవారిని చూసినప్పుడు విమర్శించడం, ఏలెత్తి చూపించడం, తీర్పు తీర్చడం, తోసివేయటం చేస్తున్నారంటే ఆ సేవలో ప్రేమ లేదు, ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ లేదు. మొదటి ప్రేమను విడిచితివని. మొదటి ప్రేమ పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉంటారు చూడండి, ఎంత ప్రేమగా ఉంటారు చూడండి. ఆమె చీర కనుక ఎక్కడ నిరుక్కుంది అనుకోండి, ఉండు పద చూసుకున్నాడు. అదే ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత కింద పడిపోయామండి అందరికి ఎవడమన్నా లే, ఏమైపోయిందండి ప్రేమ. మొదటి బిడ్డ పుట్టినప్పుడు చూడండి, ఆ బిడ్డను అబ్బో ఏం చూసుకుంటారు, ఏం సెల్ఫీలు చేసుకుంటారు, అబ్బో గొప్ప ముందుగానే కొందెచ్చి పెట్టారు, బట్టలు పౌడర్లు అది ఇది అన్నీ చేసి నా బిడ్డ అంటారు. బర్త్డేకి పెద్ద ఫంక్షన్ చేసి భోజనాలు పెడతాడు. రెండో వాడు పుట్టాడు అనుకో, మళ్ళీ పుట్టాడా ఆ పెద్దోడు వీడికేసి అంతే. ఇంకా పిల్లలు అలవాటు అయిపోయింది. మూడో వాళ్ళు పుట్టారా అబ్బా తలకాయ పట్టి పిల్లలు ఎవరు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. ఏసేయాలా అనుకోడండి. ఒక కుష్టిలోకి వచ్చాడు, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుని చేయి, నీకు ఇష్టమైతే నాకు శుద్ధుని చేయి, నాకు ఇష్టమే రావయ్యా, నాకు ఇష్టమే రా అని చేతులు పెట్టగానే కుష్ఠరోగమైపోయాడు, శుద్ధుడైపోయాడు. ప్రేమతో చేసేదే పరిచర్య అండి దేవుని సేవ. మీ లోకంలో ఏ ఉద్యోగమైనా కష్టంతో, బుర్రతో, జ్ఞానంతో, అనుభవంతో, సామర్థ్యతతో చేయొచ్చు, కానీ దేవుని సేవకు కావలసింది ప్రేమ. నా జీవితంలో నేను అది నేర్చుకున్నా, నా యేసయ్య దగ్గర నేర్చుకున్నా. యేసయ్య చేసిన ప్రేమ భూలోకంలో 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన అద్భుత కార్యాలున్నాయి, బోధలున్నాయి, అనేక విషయాలున్నాయి. కానీ ఆయనలో ఉన్న పరిపక్వత, పరిపూర్ణత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనలో ప్రేమ. ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను. దేవదూత భాషలతో నేను మాట్లాడినప్పటికీ, నా ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసినప్పటికీ, కాల్చబడడానికి నా శరీరం అప్పగించినప్పటికీ, కొండలను పెగలించగలిగినంత విశ్వాసం నాకు ఉన్నప్పటికీ, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. నా కోసం ప్రార్థన చేయండి. 51 సంవత్సరాలుగా దేవుని సేవను లాభం అపేక్షించకుండా, కష్ట నష్టాలు, పొగడ్తలు, ప్రతిఫలాలు ఎదురు చూడకుండా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ సేవలో ఇంతవరకు యేసయ్య ప్రేమ ముందు నేను చేసేది ఏదీ లేదు, ఇది త్యాగమే కాదు అంటూ వెళ్తున్నాను. నా అంతం వరకు అలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలాంటి ప్రేమను కలిగిన వారిగా, క్రీస్తు ప్రేమతో నింపబడిన వారిగా మీరు ఉండాలని, మీరు ఏది చేసినను ప్రేమతో చేసేవారిగా ఉండాలని, మీరు చేసే పరిచర్య కానీ, మీరు చేసే భక్తి కానీ, భక్తిలో కూడా రండి. కొంతమంది ఇంకా ఉపవాసం ఉండాలా, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేయాలా అని ముక్కుతూ మూలుగుతా ఇసుక్కుంటూ చేయకండి ఎప్పుడు కూడా. దయచేసి స్పాంటేనియస్గా మీ అంతటా మీరే మోకాళ్ళ మీద పడాలనిపించాలి, మీ అంతటా మీరే లేచి వాక్యం చదవాలనిపించాలి. మీరు క్రీస్తు ప్రేమను బట్టి మీరు ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. క్షమించలేని వాడు దేవునికి పనికిరాడండి. ఈ పరిచర్యలో 51 సంవత్సరాల్లో నన్ను మోసం చేసిన వాళ్ళు, నన్ను బాధ పెట్టిన వాళ్ళు, నా మీద తిరగబడిన వాళ్ళు, నన్ను గురించి దుమారా లేపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అది చాలా కష్టం తీసుకోవటం. కానీ ఒకటే, యేసు వైపు చూస్తే, సిలువ వైపు చూస్తే, నాకు ఎవరి మీద ఆయాసం వచ్చిందంటే, ఎంతకాలం ఎలా చేస్తున్నాడు, ఇంత ప్రేమించాను కదా, ఇంత గద్దించాను కదా, ఇంతగా దీవించాడు కదా, ఎందుకు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని కొంచెం ఆయాసం వస్తే నేను వెంటనే కూర్చొని మోకాళ్ళ మీద పడి యేసయ్య సిలువను ధ్యానిస్తాను. ఆయన
ముఖం మీద ఉమ్మేసినా, రక్తాలు కారేటట్టు కొట్టినా, ఎన్ని నిందలేసినా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగడు గనుక వీరిని క్షమించు. 2 వారాల క్రితం ఉపవాస ప్రార్థనలో సడన్గా మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళందరూ నా కళ్ళ మీదకి వస్తే ఒక్క నిమిషంలో నాకు తెలియకుండా దేవుని ఆత్మతో నన్ను పట్టుకున్నాడు దేవుడు. నువ్వు వాళ్ళ మీద ఇంకా కొద్దిగా నీకు ఎక్కడో చేదు ఉంది, కొంచెం ఆయాసం ఉందని చెప్పి దేవుడు ఒప్పించాడట్టుంది. నాకు తెలియకుండానే ప్రభా వాళ్ళకి క్షమిస్తున్నానయ్యా, వాళ్ళకి సహాయం చేయనైనా, వాళ్ళని శాపం రానివద్దయ్యా, వాటికి దూరం అవనివద్దయ్యా, వాళ్ళని ముట్టుకో, వాళ్ళని దర్శించని బొడబొడబొడవ కళ్ళము నీళ్ళు గారుతూ ప్రార్థన చేసినప్పుడు నేనైనా ప్రార్థన చేశానంటే కాదు. ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో దేవుడు మన పక్షములో ఉండి ప్రార్థన చేస్తాడు. ప్రేమ చల్లారిపోయిందంటే ప్రయోజనం లేదండి. అంచె దినాల్లో అన్నీ ఉంటాయండి, అట్టహాసాలన్నీ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఎంతమంది విశ్వాసులు క్రీస్తు ప్రేమతో నింపబడ్డారు? ఆ పాస్టర్ గారిని చూస్తే ఈ పాస్టర్ గారికి పడదు, ఈ సంఘస్థులను చూస్తే ఆ సంఘస్థులకు పడదు. మాది ఆ సంఘం, మాది ఏ సంఘం. క్రీస్తు రక్తంలో కడగబడినవాడు, క్రీస్తు ప్రేమతో నింపబడినవాడు మాత్రమే ఏదైనా నిలిచి ఉండేది చేయగలుగుతాడు. లోకంలో ప్రేమ లేదండి. అనేకుల ప్రేమ అంచెదినాల్లో చల్లారిపోతుంది. ప్రేమ లేని సేవలు, ప్రేమ లేని పాటలు, ప్రేమ లేని ప్రసంగాలు, ప్రేమ లేని అన్నదానాలు, ప్రేమ లేని సోషల్ మినిస్ట్రీ అంటారు. వాడికి ఒక చైర్ ఇచ్చేది, పట్టుకో తీయ్యా తొందరది పట్టుకో, అది మళ్ళీ పెద్దగా పబ్లిష్ చేసుకునేది. ప్రేమతో చేసేవాడు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి చెయ్యకూడదు, తెలియకుండా చేయమన్నాడు ప్రభు. ఒక పూట కాస్త అన్నం పెట్టి ఊరేతో చెప్పుకునేవాడు, చెప్పుకో ఇవాళ నా భార్యకి అన్నం పెట్టాను వేసుకో, నా బిడ్డలకు ఇవాళ డ్రెస్సులు కొనిపెట్టాను వాట్సాప్లో పెట్టుకోండి, నేను గనక మా బిడ్డలకు ఏ కొన్నానో బట్టలు కొన్నాను అంటే ఎట్లుంటుంది చెప్పండి? అది నీ బాధ్యత. నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇమ్మన్నాడు, ఆకలిని వాడికి నీ ఆహారం పెట్టమన్నాడు. అది దాన్ని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నేను చూసింది ఏంటంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే వాడు మాటికి వచ్చి ఆకలో అంటాడంది. వాడికి నువ్వు పెడుతూనే ఉండాలి. ఆకలిగా ఉన్నవాడికి యేసయ్యనిస్తే వాడి ఆకలి తీర్చి నీ ఆకలి కూడా తీరుస్తాడు వాడు. మా కల్వరి చర్చిలో సంఘం అదే. మా సంఘంలో మేము సోషల్ మినిస్ట్రీ చెయ్యం, బయటకు వెళ్తున్నాం. ఈ మధ్య దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి అనాథాశ్రమాలు బోల్డ్ ఉన్నాయి, మనమే పెట్టక్కర్లు. ఒకటి ఎన్నో కుష్ఠరోగుల ఆశ్రమాలు ఉన్నాయి, ఎంతోమంది విధవరాండ్ర ఆశ్రమాలు ఉన్నాయి, వృద్ధుల ఆశ్రమాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రభు ఎక్స్ట్రా మినిస్ట్రీ ఇచ్చాడు. లాక్డౌన్ తర్వాత మేము ట్రై చేస్తున్నాం వెళ్ళడానికి, నెలకు 1-2 సార్లు మా చేతనైంది ఇవ్వడానికి. దాన్ని పబ్లిష్ చేయడానికి మాత్రం ఇష్టం లేదు. ఇవాళ ఏమీ లేని వాళ్ళగా ఉన్నవాళ్ళు ఇవాళ చక్కగా మేడలు కట్టుకున్నారు, చక్కగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, వాళ్ళ బిడ్డలందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు పోషించుకుంటున్నారు, ఇంకో 10 మందికి ఆశీర్వాదంగా సంఘానికి దీవెనకరంగా ఉన్నారు. అది మనం చేసే సేవ. క్రీస్తును పంచు, క్రీస్తు ప్రేమను పంచు, క్రీస్తు వాక్యాన్ని పంచు. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని బ్రతికింపజేస్తుంది. ఎంతమంది వాళ్ళు సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను సంతోషపడింది. ముఖ్యంగా నేను నా భర్తను రక్షణ నడిపించుకున్నా, నా బిడ్డలను రక్షణ నడిపించుకున్నా, మా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామన్నాడు. చూసారా? నువ్వు వాళ్ళకి రోజు డబ్బులు ఇచ్చి కుటుంబ ప్రార్థన చేసుకోమని అడగండి, చేసుకుంటారా? డబ్బులు ఇచ్చి కుటుంబ ప్రార్థన చేసుకుంటే డబ్బులు ఇస్తానని చెప్పాడు అనుకో పాస్టర్ గారు, చేసుకుంటారా? చేసుకుంటారు. తొందరగా ముగించండి రా, పాస్టర్ గారు డబ్బులు ఇస్తున్నారు కదా, ఒక వీడియో తీసి పంపించే పాస్టర్ గారికి, ఇదిగో మా కుటుంబ ప్రార్థన బాగా జరిగింది, రండిరా టీవీ పెట్టు, సీరియల్ ఏమొచ్చింది చూడు. సీరియల్ ప్రార్థనలు అంటే ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఉంటాయి. ఏం ప్రార్థనలో? మూవీ ప్రార్థనలు, సీరియల్ ప్రార్థనలు, టీవీ ప్రార్థనలు. ఇవాళ దేవుని కృప వల్ల ఆ టీవీలోనే ఇదిగో నా మాటలు వస్తున్నాయి అని దేవుడు ఇచ్చాడండి. అందుకే టీవీలు, మీ టీవీ ఉంటే దేవుని వాక్యం వినడానికి వాడండి, మీ సెల్ ఫోన్ ఉంటే దేవుని వాక్యం వినడానికి వాడండి, మీకున్న కంప్యూటర్లు, మీకున్న స్మార్ట్ టీవీస్ ఉంటే దేవుని వాక్యం వినడానికి ఉపయోగించండి. కానీ చెత్తారం దాంతో మీ హృదయాలు నింపుకోవద్దు. దేవుని మీద ప్రేమ ఉన్నవాడే జీవితాన్ని సమర్పించుకోగలుగుతాడు. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు కీకారణ్యంలోకి వెళ్ళి నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళి పరిచయం చేయాలని ఆశించాడు. రూట్ తెలీదు. పోతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక చిరుతపులి పంజా విప్పి అతన్ని ఇలా కొట్టినప్పుడు ముఖమంతా ఘాట్లు పడిపోయింది, జబ్బ ఊడిపోయింది ఇలాగా. అయినా కూడా వెనక్కి వెళ్ళకుండా అక్కడే సేవ చేశాడు.
ముఖం అంతా మాడిపోయింది ఎండకి. కొద్ది రోజులు అయిన తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చాడు. తన భార్య తలుపు తీసి బాడి కేకేసిందట. ఏమంటే తన భర్తను అసలు గుర్తు పట్టలేనంతగా అతడు కృషించిపోయాడు. ఆ మాట తెలుసుకుని అక్కడ ఉన్న సంఘస్థులందరూ ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి, మన మధ్యలో నుండి చెల్లి నేనా ప్రాణాలకు తెగించి సేవ చేశాడని పొగుడుతూ ఉంటే ఆయన స్టేజ్ మీదకి వచ్చి నిలబడి, నా కోసం కొరడా దెబ్బల కింద రక్తము కారినంతగా ప్రయాసపడిన తన ప్రాణాన్ని అర్పించిన ప్రభువు త్యాగం ముందు నేను చేసింది త్యాగమా? దయచేసి నన్ను పొగడకండి. ఆ ప్రేమ నన్ను బలవంతం చేసింది. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఎందుకు సువార్త ప్రకటిస్తారు మీరు? లాభం లేకపోతే ఎందుకు ప్రసంగం చేస్తారు? లాభం లేకపోతే ఎందుకండి మీరు సోషల్ మీడియాలో రోజుకు 3 సార్లు వాక్యం చెప్తారు? ఎందుకండి లాభం లేకపోతే ఎందుకు చెప్తారు? ఏదో వచ్చేస్తున్నాయి QR కోడ్ ఎదురుగుండా పెట్టుకుంటారు. నేను పెట్టను, మీరు గమనించరా? చివరిలో ఒకసారి చెప్తా, అప్పుడప్పుడు చెప్తా, మర్చిపోతుంటా. కొన్నిసార్లు సౌదులు చెప్తుంటారు, అయ్యో ఇవాళ వేయలేదంటే అప్పుడే వేస్తుంటాం. ఏమండి మాకు ఎక్కడే వాళ్ళు డబ్బులు తెలియదు అంటారు. మాకు డబ్బులు ఎక్కడ తెలియదు. మీరు నిజంగా ఇచ్చే వాళ్ళైతే ఎత్తుక్కుంటూ తెచ్చేస్తారు. అక్కర్లేని వాళ్ళు ఉబ్బిచ్చి తబ్బిచ్చి మీ జేబులు ఖాళీ చేయించేది దేవుని పద్ధతి. ఇచ్చేది ప్రేమతో ఇవ్వాలి, పొగడ్తల కోసం కాదు. దేవునికి ఇచ్చేది ప్రతిఫలం కోసం కాదు. దేవుడికి నేను రుణపడి ఉన్నానని ఇవ్వాలంతే. దేవుడికి మన అప్పు తీరుస్తున్నాం అనుకోండి, అప్పులోడికి వెళ్ళి అప్పులోడి దగ్గర అప్పు తీరుస్తున్నప్పుడు, అయ్యా ఇదిగో నాయన నాకు అప్పించినందుకు చాలా థ్యాంక్స్, కష్టంలో సాయం చేసావు, నీ డబ్బు నువ్వు తీసుకో అని ఇస్తారా? నేను నీకు ఇస్తున్నాను అప్పు తీసుకోరా అని ఇస్తారా? చెప్పండి. మనం దేవుడికి ఇచ్చే కానుక మనం ఆల్రెడీ ఆయనకు రుణస్థులం. ఆ రుణాన్ని కొంచెం ఈ చెత్త కాగితాలతో తీర్చుకుంటున్నాం, అంతే కదండి. చెత్త కాగితాలు అంటారు ఏంటండి? డబ్బులు డబ్బులు డబ్బులు. కంగారు పడకండి, తొందరలో కరువు భయంకరంగా రాబోతుంది. కాగితాలకు విలువ ఉండదు. కాగితాలకు విలువ ఉండదు. 2 మిరపకాయలు 1200 రూపాయలు అంటారు శ్రీలంకలో. 2 మిరపకాయలు 1200 రూపాయలు. మనకు కూడా వస్తుంది తొందరలో, జాగ్రత్త పెట్టుకోండి. నోట్లన్నీ ఉల్లిపాయలు 5,000 రూపాయలు ఉల్లిపాయ వస్తుందేమో చూసుకో. ఇంకెట్ట వాడతాం? ప్రపంచానికే కరువు రాబోతుందని ఎదురు చూస్తున్నాడు. అంచెదినములలో కరువులు కలుగును అన్న దేవుని మాట అక్షరాల నెరవేరుతుంది. ఊరంతా కరువున్నా యేసయ్య ఉన్న చోట కరువు లేదు. కరువు కాలం అంతా తొట్టులో పిండి అవలేదు, బుడ్డిలోనే అయిపోలేదు. మనుషులు కాదండి మన కరువు తీర్చేది, నీకున్న దానిని అభివృద్ధి పరిచేవాడు నువ్వు నమ్మిన దేవుడు. నువ్వు ప్రభువుని ప్రేమించే వారికి ఏ కొరత ఉండదు. అది నా జీవితంలో నేను అనుభవించాను. ప్రేమ విషయంలో తప్పిపోతే, సేవ అంతా జరుగుతున్నా కూడా ప్రేమతో చేయకపోతే దానికి ప్రతిఫలం ఉండదు అన్నది నన్ను నేను హెచ్చరించుకుంటూ, దేవా నీ ప్రేమలో నిలిచి ఉండి ఫలించడానికి, నీ ప్రేమను పంచడానికి నాకు సహాయం చేయమని ప్రభువును అడుగుతూ, మీరు మీ జీవితాల్లో క్రీస్తు ప్రేమతో నింపబడండి. మీకు జీవితము సునాయాసనంగా ఉంటుంది. ప్రేమతో చేసిన పనిలో ప్రయాస కనపడదు, కష్టం కనపడదు, శ్రమ కనపడదు. ఖచ్చితంగా ప్రేమే ఫలిస్తుంది, ప్రేమ ఫలితాన్ని ఇస్తుంది. కన్నీటితో విత్తిన దానిని సంతోషముతో పనలో కోస్తాం. ఈరోజు నేను కూడా దేవుని సేవ కొరకు పనిచేయాలని, దేవుని కొరకు పనిచేయాలని ఆశతో ఉంది. యవనస్తులైతే మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నానండి, డోంట్ వేస్ట్ యువర్ టైం. మీరు ఎన్ని డిగ్రీలు చేసినా, MCAలు చేస్తున్నామండి, సివిల్స్ ట్రై చేస్తున్నామండి, సివిల్స్. ఒకప్పుడు కలెక్టర్ అంటే విలువ ఉండేదండి. ఇప్పుడు కలెక్టర్లు కూడా గౌరవమే లేదు వాళ్ళకి. అంత కీలుబొమ్మలు ప్రభుత్వం చేతుల్లో వాళ్ళు. ఏం ప్రయోజనం? నువ్వు దేవుని చేతుల్లో కీలుబొమ్మ అవ్వు, గొప్ప కార్యాలు సాధించగలుగుతావు. మనుషుల చేతుల్లో కీలుబొమ్మలు అవుతావేంటి ఆ కాగితం మొక్కల కోసం? ఏంటో పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారు. నేను చెప్పేది నిజమండి. నేను అదే నమ్మాను కాబట్టి నా జీవితం దేవునికి ఇచ్చాను. నేను అదే నమ్మాను కాబట్టి నా 3 బిడ్డలు దేవునికి ఇచ్చాను. నా 3 బిడ్డలు దేవుడిని నమ్మారు కాబట్టి వారు అలాగే దేవుని సేవలో వెళ్తున్నారు. దేవుడు ఏం తక్కువ చేయటం లేదు. నువ్వు కూడా నీ కుమారుని దేవుని కోసం ఇవ్వు. నేను వెళ్ళమంటున్నానండి, వెళ్ళటం లేదని చెప్పొద్దు. అన్న వెళ్ళమంటున్నాను, వెళ్ళటం లేదని చెప్పలేదు.
బిడ్డను అలాగ పెంచింది, వాక్యంతో పెంచింది. వాడు పెద్దవాడైనప్పుడు సమూయేలు గొప్పవాడయ్యాడు. కాబట్టి మందిరంలో అప్పచెప్పినందుకు గొప్పవాడయ్యాడు. ఈ రోజున ఈ సమయంలో చాలామంది యవ్వనస్తులు దేవునికి సమర్పించుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభు ఆశపడుతున్నాడు. మిగిలిన వారందరూ ఎగ్జాస్ట్ అయిపోయిన, మీ ప్రేమ అంతా చల్లారిపోయింది, రొటీన్గా క్రైస్తవ భక్తి సాగిపోతుంది. అలా కాకుండా మరింత ఉత్సాహంగా ఆనందంగా పరిపూర్ణంగా దేవుని సేవ చేయనట్లు దేవుడు మిమ్మల్ని అందరినీ తన పరిశుద్ధాత్మతో అభిషేకించును గాక. ఈ అభిషేకం నాకు కావాలన్న వారు మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. ఎవ్వరూ ప్రార్థన సమయంలో కదలొద్దు. పరిశుద్ధాత్ముడు మన మధ్య బలంగా పనిచేయబోతున్నాడు. కొద్ది క్షణాల్లో మనందరం వెళ్ళిపోబోతున్నాం. ఇది ఒక తీర్మానం చేసుకునే సమయం. ఇది పరలోకపు శక్తిని భూలోకములో మనం అనుభవించే సమయం. ఒకవేళ నీవు ఎంతో దేవుడి కోసం ప్రయాసపడుతున్నావేమో, ఎంతో కష్టపడుతున్నావేమో, ఎంతో సహనంతో ఉన్నావేమో, కానీ నీ ప్రేమను పోగొట్టుకున్నావని, మొదటి ప్రేమను పోగొట్టుకున్నావని నీ మీద నింద మోపుతున్నాడు ప్రభు. నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేస్తే తప్ప నీ మీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసేస్తారంటున్నాడు. దేవా, నీ ఆత్మను నా మీద కుమ్మరించయ్యా. పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను మన మీద కుమ్మరింపజేయడానికి ఈ ఆవరణలోకి వచ్చి ఉన్నాడు మన మధ్య ఉన్నాడు. నోరు తెరవండి. ఇప్పుడు ఇందాక మీరు ప్రార్థన చేయలేదు. నోరు తెరవండి. ఇప్పుడు నోరు తెరవండి. నాకు అభిషేకం కావాలయ్యా, నాకు దైవ ప్రేమ కావాలయ్యా. నాలో క్రీస్తు ప్రేమ లేదయ్యా. భార్యాభర్తలుగా మేము క్రీస్తు ప్రేమతో నింపబడలేదయ్యా. అందుకే మాకు ఘర్షణలయ్యా, అందుకే మాకు ఇంట్లో గొడవలయ్యా, అందుకే మాకు ఇంట్లో సమాధానం లేదయ్యా. మా కుటుంబంలో నీ ప్రేమతో నింపయ్యా. నా బిడ్డల పట్ల నీ ప్రేమ చూపించలేకపోతున్నాడయ్యా. ఓవర్ స్ట్రిక్ట్గా ఉండి వారిని దూరం చేసుకుంటున్నాడయ్యా. అయ్యా, నా బిడ్డలు నీ కొరకు పెంచాలనే ఆశ ఉంది, కానీ ప్రేమతో పెంచడం నాకు నేర్పించయ్యా. ప్రార్థనతో పెంచడం నాకు నేర్పించయ్యా. నా విరోధుల్ని క్షమించే ప్రేమ నాకు దయచేయ్యా. నాకు కొంచెం అపకారం చేస్తే వాళ్ళ మీద కోపడుతున్నాను, వాళ్ళ మీద అసూయ పెట్టుకుంటున్నాను. అయ్యో, నా అత్త మీద, నా కోడల మీద, నా సహోదరుడి మీద, నా సహోదరు మీద కూడా నేను అలిగి ఉన్నానయ్యా, కోపంతో ఉన్నానయ్యా, అసూయతో ఉన్నానయ్యా. అందుకే నేను ఎండిపోతున్నాను నా ఆధ్యాత్మిక జీవితంలో. నన్ను క్షమించిన ప్రభువా, నేను వారిని క్షమించడానికి సహాయం చేయయ్యా. నోరు తెరవండి, ప్రభుతో చెప్పండి. ఎందుకు నీవు భక్తిలో సాక్కుండా ఉండడానికి కారణం ఏది? కారణం ప్రేమ తరిగిపోయిందా? ప్రేమ ఆరిపోయిందా? విశ్వాసములో విశ్వాసాన్ని పోగొట్టుకున్నావా? దేవుడి నందు ఉన్న నమ్మకం పోయిందా? నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, అయ్యా నీవుంటే నాకు చాలయ్యా, నీ కృప ఉంటే నాకు చాలయ్యా, నీవు లేని క్షణాన్ని నేను అనుభవించలేనయ్యా. ఆ కలువరి శిలువ, ఆ ప్రేమ ప్రవాహం నాయనా ఈరోజు నన్ను తడపని అయ్యా. ఆ కలువరి శిలువలో నీవు చేయించిన ప్రేమ నాకు దయచేయ్యా. త్యాగం నాకు దయచేయ్యా. సమర్పణ నాకు దయచేయ్యా. క్షమాపణ నాకు దయచేయ్యా. లాభాన్ని అపేక్షించే మనసు తీసేయ్యా. స్వార్థపూరితమైన మనసు తీసేయ్యా. మనుషులు మెప్పు కోరి నష్టపోతున్నారయ్యా. మనుషులు మెచ్చుకోలేదని బాధపడుతున్నారయ్యా. దేవుడు మెచ్చిన వాడు ధన్యుడు. నీ సహనాన్ని చూసే ప్రభు, నీ కష్టాన్ని చూసే ప్రభు, నీ క్రియలను చూసే ప్రభు నీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు ఇస్తానంటున్నాడు. పరలోకంలో ఆదామవ్వలు తినలేకపోయినా ఆ జీవవృక్ష ఫలం క్రీస్తు ప్రేమలో నిలిచుంటే మనం సంపాదించుకుంటాం. తరతరాలు యుగయుగాలు మన ప్రభువుతో సహవాసం చేయగలుగుతాం. యేసయ్యా, నన్ను అభిషేకించిన ఆయన సేవ చేద్దామనుంది. నీ చిత్తంలో చేయటం నేర్పించయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళబట్టి ఎక్కడికి వెళ్తానికి సహాయం చేయయ్యా. నువ్వేం చేయబట్టి అది చేయడానికి సహాయం చేయయ్యా. ఏదో చేస్తున్నానులే అనే తృప్తి నాకు వద్దయ్యా. కష్టమైన నష్టమైన, కనబడిన మనుషులకి కనబడకపోయినా నన్ను చూచే దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడన్న విశ్వాసంతో చేయడానికి సహాయం చేయయ్యా. ప్రేమ ప్రేమ అని పాటలు పాడుతున్నామే,
ఆ కలువరి ప్రేమ మా ముఖాలలో కనబడని అయ్యా, మా హృదయాలలో కనబడని అయ్యా, మా క్రియలలో కనబడని అయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రేమలతో నింపబడి వెళ్దాం. ఇక్కడి నుంచి మీ జీవితంలో సమస్యలు తీరిపోతాయి. నీవు క్రీస్తు ప్రేమతో నింపబడితే నీ విరోధులు నీకు స్నేహితులు అవుతారు. నీవు క్రీస్తు ప్రేమతో నింపబడితే నీవు చేయలేని కార్యాలు బలముతో, శక్తితో, జ్ఞానముతో, తంత్రముతో, డబ్బుతో చేయలేని కార్యాలు క్రీస్తు ప్రేమతో చేయగలవని నిరూపించబడుతుంది. నీ ప్రేమ అయ్యా నా హృదయంలో దయచేయ్యా. ఒకరినొకరు ప్రేమించుకోమన్నావే, ఇతరులను ప్రేమించే మనసు దయచేయి. ఇతరులు నాకంటే ఘనంగా ఎంచే మనసు దయచేయి. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి, నోరు తెరవాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడిని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కొరకై సమస్తము సమకూడి జరుగునని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తివైతే నీ కీడు మేలుగా మారుతుంది, నీ శ్రమ సంతోషంగా మారుతుంది, నీ బాధ నుండి ఉపశమనం దొరుకుతుంది. క్రీస్తు ప్రేమతో నువ్వు ముందుకు సాగితే నువ్వు ఫలిస్తావు, నువ్వు దీవించబడతావు. నీ చుట్టూ వారిని క్రీస్తు కొరకు సంపాదించగలుగుతావు. నీ ఇంటి వారిని క్రీస్తు కొరకు సంపాదించాలంటే నీలో క్రీస్తు ప్రేమ కావాలి. తండ్రి, తల్లి, నోరు తెరవండి. నేనేదో చేశానంటున్నావే, ఎందుకు చేస్తున్నావు? డబ్బుల కోసమా? జీతం కోసమా? మెప్పుల కోసమా? గొప్పల కోసమా? చెప్పుకోవటం కోసమా? లేక నిన్ను చూచుతున్న ప్రభు నీ అందు ఆనందించాలని, ఆయనను పోలి నీవు జీవించి ఆయన ప్రేమ నీ జీవితం ద్వారా లోకానికి వెల్లడి చేయాలని ఆశతో చేస్తున్నావా? ప్రేమే జయిస్తుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ప్రేమ లేని వాడు దేవుడికి పాత్రుడి కాదు. పరలోకంలో విశ్వాసంతో పనిలేదిక, పరలోకంలో ప్రార్థనతో పనిలేదిక. పరలోకంలో ఉండవలసింది, ఉండేది ప్రేమే. ప్రేమతో మనమందరము కలిసి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధిస్తూ యుగ యుగములు, తరతరములు జీవించే భాగ్యము కొరకు ఎదురు చూద్దాం. ఈ లోక శ్రమలను లెక్క చేయొద్దు, ఈ లోకపు లాభాలను కోరుకోవద్దు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకున్నటకు ఇష్టపడలేదు. ఎంత గొప్ప దేవుడు! ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. క్రీస్తు కొరకు శ్రమపడు సోదరా, క్రీస్తు కొరకు శ్రమపడు యవనస్తుడా, క్రీస్తు కొరకు శ్రమపడిన వాడు ఇలా ఉంటాడని నీ కన్నుల ముందు నేను నిలబడి సాక్ష్యం ఇస్తున్నాను. నా జీవితంలో క్రీస్తు కొరకు శ్రమ పడ్డాను కాబట్టి, క్రీస్తు ప్రేమతో పరిచర్య చేశాను కాబట్టి, ఏదైనా దీవెనంటూ నా జీవితంలో ఉందంటే దానికి కారణం అదే నీ జీవితానికి ఇవ్వాలని, నీ సేవ ఫలింపజేయాలని, నీ బ్రతుకును దీవింపజేయాలని, నీవంటే అనేకులు ఇష్టపడేటట్టు, నీవు అనేకులకు ఆదరణగా ఉండేటట్టు, నీవు అనేకుల కన్నీరు తుడిచేటట్టు, నీవు అనేకుల బాధలు అర్థం చేసుకొని ప్రార్థించేటట్టుగా ఒక విజ్ఞాపనగా కర్త చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. సహోదరి, ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు సేవ చేయలేవనుకోవద్దు. నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మూలన దైవజనులు లోకంలో లేస్తారు, నీ ఇంటిలో నుండి సేవకులు లేస్తారు, నీ కుటుంబంలో దీవెన విరసిమ్ముతుంది. ప్రార్థన నేర్పయ్యా, విజ్ఞాపన నేర్పయ్యా, కన్నీటి ప్రార్థన మాకు నేర్పిన ఆయన. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఇంకా బలహీనులుగా మీరున్నారా? మళ్ళీ పాపంలో పడిపోతున్నారా? మళ్ళీ ఆచార భక్తులకు దిగజారిపోతున్నారా? ఇదిగో ఇదే సమయము, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. నీ బలహీనతలన్నీ బలముగా మార్చడానికి పైనుండి మీరు శక్తి పొందుదురు. మీరు నా సాక్షులుగా ఉందరని ఆది అపోస్తలులకు చెప్పిన మాట ఈ సాయంకాలం ఆయన ఆవరణలో కూడి వచ్చిన మనతో కూడా ప్రభు చెప్తున్నాడు. నన్ను అభిషేకించయ్యా,
నన్ను అభిషేకించేసయ్యా, నా బలహీనతల నుంచి నన్ను విడిపించయ్యా, నీ ప్రేమతో నన్ను నింపయ్యా, నీ సాక్షిగా నేను బ్రతకడానికి సహాయం చేయయ్యా, నా శరీరంలో రోగములు స్వస్థపరచును ఆయన, నా కుటుంబంలో సమస్యలు తీర్చును ఆయన, నా సంకటాలు కుదుర్చయ్యా, నా ఆదాయాన్ని పెంచయ్యా, కరువులో కూడా సమృద్ధినిచ్చే యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. లోకంలో జరిగే వాటిని చూసి భయపడక, లోక పరిస్థితులు చూసి దిగులు పడక, నా కాపరి యేసయ్యా, నాకు లేవి కలగదు, నాకు లేవి లేదు. నా పక్కన 1000 మంది పడ్డను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడు నాకున్నాడు. నా భయములన్నిటి నుంచి నన్ను విడిపించేవాడు, నా కొదవులన్నీ తీర్చేసే నాకున్నాడని విశ్వాసంతో ఉచ్చరించండి. నోటితో అపవాదిని ఎదిరించండి, వాడి బెదిరింపులకు బెదరకండి. వాడు ఓడిపోయిన శత్రువు నిన్ను నిరుత్సాహపరచడానికి, నిన్ను కృంగదీయడానికి, నీవు చేతగాని వాడివని నిరూపించడానికి వాడు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నా దేవుడికి నేను అప్పగించుకున్నా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, బలం తెచ్చుకో, నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తానని గిద్యోనుతో చెప్పిన దేవుడు యవనస్తుడా ఈరోజు నీతో చెప్తున్నాడు. దేని సహాయంతో నిలబడ్డావు? నేను నత్తి పెదవులు గలవాడను అని మోషే అన్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను, వెళ్ళు ఫరో దగ్గరికి, నా అద్భుత కార్యాలు చూపించమని చెప్పినట్టు దేవుడు నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఈరోజు నేను విద్య లేని పామరులో, చేపలు పట్టే జాలరులో మేమేమి చేయగలమన్నా పేతురు, యోహాను, యాకోబుల వంటి వారిని దేవుడు ఆది అపోస్తలుగా మార్చి, ఓ క్రీస్తుతో ఉన్నవారని, పాండిత్యము గలవారని, వెండి బంగారాలు లేకపోయినా నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడవమన్నప్పుడు పుట్టుకుంటేవాడు గంతులేసి నడిచినట్లుగా శక్తినిచ్చిన ప్రభు నీకు శక్తినివ్వాలని ఆశపడుతున్నాడు. దేవా, నీ శక్తిని భూలోకానికి చూపించే వ్యక్తిగా నన్ను ఏర్పరచుకుంటావా? నన్ను కోరుకున్నావా? అలాగైతే ఇదిగో ప్రభు నా జీవితం అని దేవునికి చెప్పండి. నోరు తెరవండి. కొద్ది క్షణాలే ఈ అవకాశం వదిలేస్తే మరొక అవకాశం మీకు దొరకదేమో. నేడు మీరు ఆయన మాట వినేడలా మీ హృదయములను కఠినపరచుకోవద్దు. కఠినపరచుకుంటే ఇశ్రాయేలీయులు దారిలోనే రాలిపోయారు. దేవుని తలంపులు నెరవేర్చుకోకుండా జీవితాలు వృధా అయిపోయినాయి. దయచేసి ఇంత ప్రయాసతో ఇంతగా మీరు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ అభిషేకించబడి వెళ్ళాలని, ఆశీర్వదించబడి వెళ్ళాలని, పరలోకపు శక్తితో నింపబడిన వారిగా వెళ్ళాలని, ప్రతి కొరత తీర్చబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయ్యా నా బాధ్యది, అయ్యా నా కొరతది, అయ్యా నా సమస్యది, అయ్యా నా అవసరతది అడగండి. దేవుడి కావాలంటే నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. సమస్తమును చేయగలిగిన, అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలిగిన దేవుడు, మూయబడిన గర్భాలు తెరవడానికి, అప్పుల సమస్యల్లో నుంచి విడిపించడానికి, వైద్యులు పెదవిరిచిన విషయాల్లో కూడా అద్భుతమైన స్వస్థత నీకు సమకూర్చడానికి, నీ సంకటాలు కుదర్చడానికి ఈ రాత్రి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. యేసయ్యా నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్న వారందరిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. కొంతమంది ఇంకా నోరు తెరవలేదు, నీకోసమే ప్రార్థన కొనసాగిస్తున్నాం. సమయం గతిస్తుంది, ఉన్న అవకాశాలు ఉపయోగించుకోండి. అడుగుడి మీకు ఇవ్వబడను, నా నామములో మీకేది ఇష్టమో అడగండి ఇస్తాను, మీరేమడిగినని ఇస్తానన్న ప్రభు అడగమంటున్నాడు. అడుగు. నీ బాధ ఏదో నాకు తెలీదు, నీ అవసరం ఏదో నేను అడగను, కానీ దేవుడికి తెలుసు. కానీ నీవు అడిగితేగా నేను ఇవ్వనంటున్నాడు. అడుగు, అడుగు. అయ్యా నా అవసరత తీర్చయ్యా, నాకు కావాల్సింది ఇయ్యయ్యా, నా పట్ల నీకున్న ప్రణాళికలు నెరవేర్చయ్యా, నన్ను ఒక మంచి సేవకునిగా చేయయ్యా, ఒక మంచి విశ్వాసిగా చేయయ్యా, ఒక ప్రార్థనాపరునిగా చేయయ్యా. నీ సేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా నీ సువార్తను ప్రకటించడానికి నీవు ఎలా వాడుకోవాలనుకుంటున్నావో నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో అయ్యా. నీకు అప్పగించుకుంటున్నాను. 2 చేతులు ప్రభు వైపు చాపి, ఇదిగో ప్రభు నేను జీవితం నీకు అప్పగిస్తున్నాను. నన్ను వాడుకో ఒక తల్లిగా, తండ్రిగా, నన్ను వాడుకో ఒక యవనస్తురాలుగా, నన్ను వాడుకో ఒక ఉద్యోగిగా, ఉద్యోగస్తురాలుగా. ప్రభు చెప్పండి, మీరు ఎక్కడున్నారు అక్కడ దేవుడు ఆ రోజు నెహెమ్యాను వాడినట్లు
దానియేలు వాడినట్లు మిమ్మల్ని రాబో దినాల్లో వాడుకోబోతున్నాడు ఆత్మల రక్షణార్థమై. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుత్వం చెబుదాం, ఇదిగో దేవ నా జీవితం, ఇదిగో నా సమస్తం నీకే. ప్రభుత్వం చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. చేతులు చాపి అయ్యా నన్ను చేర్చుకో, అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను నింపు, అయ్యా నన్ను బలపరచు, అయ్యా నాకు సహాయం చేయమని ఎవరెవరి గుండెల్లో నుంచి ఏ మూలుగులు వినబడుతున్నావో ఆ ప్రార్థనలు వినే దేవా, ఆకాశం నుండి నీ ఆజ్ఞని మా మీద దింపయ్యా, నీ ఆత్మను మా మీద కుమ్మరించయ్యా. ప్రేమ లేని ఈ లోకంలో నిస్వార్థమైన జీవితాలు జీవించడానికి, క్రీస్తు ప్రేమను పంచడానికి నీ ప్రేమతో మమ్మల్ని అభిషేకించయ్యా. మా మాటలు, మా క్రియలు, మా పనులు, మా జీవితము క్రీస్తు ప్రేమను వెల్లడి పరిచేవగా ఉన్నట్లు పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించము నాయన. నీవు అభిషేకించకుండా, నీవు ఏర్పరచుకున్న, నీ సేవకులకు నియమించుకున్న వారు ఉంటే ముఖ్యంగా అట్టి వారి మీద నీ అభిషేకమును నూరంతలుగా కుమ్మరించము నాయన, స్థిరపరచము నాయన, బలపరచము నాయన. ఈ సెషన్ ముగిసిన నీ ఆత్మకార్యాలు కొనసాగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, ముఖ్యంగా ప్రభువుకు చేతులు చాపి ఇదిగో నా జీవితం అని సమర్పించుకున్న మీకును, ఇప్పుడును సదాకాలమును లైవ్లో వీక్షిస్తున్న వారికి తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్, ఒక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది